హాయ్ వీవర్స్, వెల్కమ్ టు రీనా స్టడీస్. ఈరోజు తెలంగాణలో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీ కళ్ళ ముందు రావడానికి మరియు ఎంతోమంది నిరుద్యోగులకు ఈ వీడియో చేరడానికి 3-4 గంటలు కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే చిన్న లైక్ కొట్టి షేర్ చేసి, ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ప్రతిరోజు వచ్చేటటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఎటువంటి సుత్తి లేకుండా ఖచ్చితమైనటువంటి సమాచారంతో మీ ముందుకు వస్తున్నాం. సో ఇక ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎదురుచూపుల్లో ఏడాది, ఈసారి నోటిఫికేషన్ ఒక్కటి రాలే. గత ఏడాది డిసెంబర్ 13న 50,000 ఉద్యోగాల ప్రకటన. అప్పటి నుంచి నేటి వరకు త్వరలోనే గత 6 నెలలలో 26 మంది నిరుద్యోగ సూసైడ్. 86,000 ఖాళీలను గుర్తించిన ఆర్థిక శాఖ. ఎదురుచూపుల్లోనే ఏడాది ముగిసింది. గత ఏడాది డిసెంబర్ 13న ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సీఎం కేసీఆర్ ఆలమేఘాల మీద ఉన్నతాధికారులతో సమీక్షించి 50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ప్రకటించారు. అప్పటికే ముందున్నటువంటి వరంగల్, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు మరియు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు ఈ ప్రకటన ఎంతో కొంత కలిసి వచ్చింది. కానీ త్వరలో 50,000 ఉద్యోగాలు అంటూ చేసిన ప్రకటన ఇంకా అదే తీరుగా కొనసాగుతూనే ఉంది. ఎదురుచూపుల్లో ఏడాది, ఏది నోటిఫికేషన్? ఈసారి ఒకటే రాలే. గత ఏడాది ఇదే రోజున 50,000 ఉద్యోగాలకు ప్రకటన. నాటి నుంచి నేటి వరకు త్వరలోనే. రాష్ట్రంలోని నిరుద్యోగుల పరిస్థితి ఘోరంగా మారింది. ముందుగా కరోనా ప్రభావం, జోనల్ వ్యవస్థ, పోస్టుల వర్గీకరణ, ఉప ఎన్నికలు, మండలి, జీహెచ్ఎంసీ ఎన్నికలు వంటి పలు కారణాలతో రాష్ట్రంలోని ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదు. 7 ఏళ్ల నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ పెండింగ్లోనే ఉంది. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లతో పాటు పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఖాళీలు, టీచర్ల ఖాళీలకు సైతం నోటిఫికేషన్ ప్రకటన రాలేదు. మరోవైపు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు దాటిన నిరుద్యోగులు ఇక ప్రభుత్వ కొలులకు అర్హత కోల్పోతున్నారు. 2018 నాటికే 40 ఏళ్లు దాటిన వారు 40,994 మంది ఉండగా ఈ ఏడాది డిసెంబర్తో వీరంతా అర్హత కోల్పోనున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ విభాగంలో కూడా గరిష్ట వయోపరిమితి కానిస్టేబుల్ పోస్టులకు 22 ఏళ్ళు, ఎస్ఐ పోస్టులకు 25,000గా ఉంది. దీంతో ఇప్పటికే 25 ఏళ్ళు దాటిన వారు పోలీసు ఉద్యోగం రావడం కలగానే మారిపోయింది. ఇక టీఎస్పీఎస్సీ లెక్కల ప్రకారం 2018లో 20 నుంచి 25 ఏళ్ళు ఉన్నటువంటి వారు 8,67,000 మందిగా నమోదైంది. 35 నుంచి 40 ఏళ్ళు ఉన్నటువంటి వారు 1,05,000 మంది ఉన్నట్లుగా, మరియు వీరు కూడా ఇప్పుడు 40 ఏళ్ళు దాటిపోయారు. దీంతో మొత్తంగా 1,45,000 మంది నిరుద్యోగులు ఏజ్ బార్ అయిపోయారు. ఆశల్లోనే ముగిసినటువంటి ఏడాది. ప్రతి ఏటా నిరుద్యోగుల ఆశల్లోనే కాలం వెల్లదీస్తున్నారు. ఈ ఏడాది నోటిఫికేషన్ విడుదల చేస్తారని కొంతమేరకు ఆశపడ్డారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా కనిపించడం లేదు. 2018లోని వివిధ రకాలైనటువంటి 4,226 పోస్టులకు నోటిఫికేషన్లు 25 జారీ చేశారు. ఆ తర్వాత నుంచి పరిస్థితి మారిపోయింది. 2019లో కేవలం 3 మాత్రమే ఇవ్వగా 2020లోని ఒక్కటంటే ఒక్కటే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఈ ఏడాది అది కూడా లేదు. అటు రాజకీయ నిరుద్యోగులకు మాత్రం టీఎస్పీఎస్సీలో ఉద్యోగాలు కల్పించారు. ఇక అన్ని పెండింగ్లే. రాష్ట్రంలోని 2014 తర్వాత ప్రధానంగా ఆశపడ్డ గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ ఒక్కటి కూడా విడుదల చేయలేదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలను కూడా 2017లో అనుమతి ఇచ్చినా కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్లు జారీ చేయడం లేదు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ పోస్టుల భర్తీ కోసం అనుమతి ఇచ్చామంటూ పదే చెప్పుకొస్తుంది. టీఎస్పీఎస్సీలోనే పెండింగ్లు ఉన్నట్లు చెబుతున్నారు. కానీ వాటికి మళ్ళీ అనుమతి రావాల్సి ఉందని టీఎస్పీఎస్సీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేతిలో ఒక్క ఉద్యోగం కూడా లేదని తేలిపోయింది. రాష్ట్రంలోని ప్రస్తుతం 33 జిల్లాలు, 7 జోన్లకు రాష్ట్రపతి ఆమోదం తెలిపింది. అయితే దీని ద్వారా వెనువెంటనే నోటిఫికేషన్ వస్తాయని ఆదేశించారు. కానీ ఉద్యోగుల విభజన, పోస్టుల ఖరారు, ఖాళీల వివరాలు తేల్చడంలోనే ప్రభుత్వం సాగదీస్తుంది. దీంతో ఇప్పట్లో నోటిఫికేషన్ వస్తాయనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. రాష్ట్రం వచ్చి 8 ఏళ్లకు చేరుతున్న అరకొర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని, ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా సరిగ్గా ఉండటం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చిన 36,601 పోస్టులకు 54 లక్షల దరఖాస్తులు వచ్చిన పరిస్థితి చూస్తే నిరుద్యోగత అర్థమవుతుంది. 86,000 ఖాళీలు. రాష్ట్రంలోని 86,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. శాఖల వారీగా ఆర్థిక శాఖ వివరాలను సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో కొన్ని పోస్టులకు తాత్కాలికంగా ఎత్తివేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా ఎత్తివేస్తే దాదాపు 11,000 ఉద్యోగాల లెక్కల్లో రావంటున్నారు. అలా అయితే ఈ సంఖ్య 70,000కు చేరుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి నివేదికను సీఎంకు పంపించినట్లు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇక టీఎస్పీఎస్సీలో నమోదైనటువంటి నిరుద్యోగుల యొక్క వివరాలు కూడా మొత్తం ఇక్కడ మనకి ఏజ్ నుంచి 20 ఏళ్ళ లోపు 20 నుంచి 25 లోపు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం పురుషులు ఎంతమంది స్త్రీలు ఎంతమంది మొత్తం ఇక్కడ క్లియర్గా ఉందండి. ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా స్వరాష్ట్రంలో నోటిఫికేషన్లు, ఏడాది నోటిఫికేషన్లు పోస్టులు 2015లో మనకు 13 నోటిఫికేషన్లు వచ్చినాయి, 2016లోని 12, 2017లో 51, 2018లో 25 నోటిఫికేషన్లు, 2019లోని 3, 2020లో 1, మొత్తం 105 నోటిఫికేషన్లు వస్తే అందులో మొత్తం పోస్టులు వచ్చేసి 36,736. వీటిలో భర్తీ చేసినవి మాత్రం 29,091 మాత్రమే. ఇంకా పెండింగ్లో ఉన్న మాత్రం 7,552 పోస్టులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక చూస్తే ఇంకా ప్రధానంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రధానంగా అన్ని శాఖల్లో కలిపి ఖాళీలు ఎలా ఉన్నాయి చూద్దాం. హోంశాఖలో వచ్చేసి 21,502, విద్యాశాఖలోని 22,000, వైద్య ఆరోగ్య శాఖలోని 10,048 పోస్టులు, బీసీ సంక్షేమ శాఖలోని 3,538 పోస్టులు, గిరిజన సంక్షేమం వచ్చేసి 1,700, గ్రామీణాభివృద్ధిలో 1,391 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇతర ఖాళీలతో కలిపి మొత్తం 86,747 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది ఇక్కడ. ఇదే రోజు అనగా డిసెంబర్ 13వ తారీఖున రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తాం, వివిధ శాఖల్లోని 50,000 వరకు ఖాళీగా ఉన్నట్లు అంచనా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఖాళీ పోస్టులను గుర్తించి భర్తీకి చర్యలు చేపడతారు. ఇది గతేడాది డిసెంబర్ 13వ తారీఖున సీఎం కేసీఆర్ చేసినటువంటి ప్రకటన. అంతేకాకుండా జూన్లో ఓ మీడియాతోని సోమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒకేసారి 50,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నాం అని చెప్పింది. అయితే రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం ఏంటంటే పోస్టుల విభజన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది, వీటికి దాదాపు 2 నెలల సమయం పట్టొచ్చు అని చెప్పేసి ఆ టైంలో అప్పుడు ఆయన అన్నారు. ఈ మధ్య దాదాపు 18,000 మంది ఉద్యోగులకు వివిధ స్థాయిల్లోనే పదోన్నతులు కల్పించాం. అలా ఏర్పడినటువంటి ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం, వాటిని కూడా కలిపి పూర్తి డేటా సిద్ధంగానే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. సీఎం కూడా ఒకేసారి పెద్ద మొత్తంలోని నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. అందువల్ల ఎలాంటి అవాంతరాలు రాకుండా చూసుకొని ఒకేసారి 50,000 కొలువులు భర్తీ చేస్తామని చెప్పేసి ఆనాడు సోమేష్ కుమార్ గారు కూడా ఈ మాట అన్నారు. తర్వాత పీఆర్సీ కమిటీ అనగా బిస్వాల్ కమిషన్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే రాష్ట్రంలోని మొత్తం 39% పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్కి. మొత్తం 4,91,304 పోస్టులు ఉంటే అందులోని 3,178 మంది మాత్రమే ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పింది. అంతేకాకుండా అన్ని శాఖల్లో కలిపి 1,91,000 చిల్లర పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ప్రధానంగా విద్యాశాఖలో అయితే మాత్రం 23,790 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అలానే హోంశాఖలో అయితేనేమో 37,182 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వైద్య శాఖలోని 30,570 ఖాళీగా ఉన్నాయని, రెవెన్యూ శాఖలోని 7,961, పంచాయతీరాజు మరియు గ్రామీణాభివృద్ధి శాఖలోని 12,000 చిల్లర పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఆ రోజు బిస్వాల్ కమిటీ పీఆర్సీ కమిటీకి వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ బిస్వాల్ కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఇన్ని పోస్టులు ఉన్నా కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా రాకుండా గడిచిపోయింది. నెక్స్ట్ వన్, పోలీసు జూనియర్ల బదలాయింపు. పోలీస్ శాఖలోని ఆప్షన్లు మరియు అలాట్మెంట్ వ్యవహారంపై అసంతృప్తి. సీనియర్ల తర్వాతే ఛాన్స్ ఇవ్వడం ఇబ్బందికరమైన భావన. స్థానికత ప్రభావం, కేటాయింపులు ఉండవని డిమాండ్. నెక్స్ట్ వన్, టీచర్ల కేటాయింపులో అధికారుల హడావుడి. ఉపాధ్యాయులు నెలకొంటున్న గందరగోళం. సీనియారిటీ ఆప్షన్ల జాబితా తయారీపై టీచర్ల నుంచి విమర్శలు. స్థానికతను పరిగణలోకి తీసుకోవాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు. సీనియారిటీ జాబితాను సమగ్రంగా రూపొందించాలని డిమాండ్. రేపు టీచర్ల సంఘాలతో మాట్లాడనున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇక నెక్స్ట్ వన్, 317 జీవోతో నాన్ లోకల్ టీచర్లకే ఎక్కువ లబ్ధి. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ముందు ఉపాధ్యాయుల ఆవేదన. రాష్ట్ర ప్రభుత్వం సీనియారిటీ ప్రాధాన్యత పేరుతో ప్రభుత్వం జారీ చేసినటువంటి 317 జీవోతో నాన్ లోకల్ టీచర్లకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని, అలానే పలువురు ఉపాధ్యాయులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని బండి సంజయ్ని కలిసినట్లు తెలుస్తుంది. ఇక్కడ నూతన జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులో స్థానికులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని అంటున్నారు. సీనియారిటీ ప్రాధాన్యత పేరుతో ప్రభుత్వం జారీ చేసినటువంటి 317 జీవోతో నాన్ లోకల్ టీచర్లకు ఎక్కువగా లబ్ధి చేకూరుతుందని అంటున్నారు. ఉపాధ్యాయుల కేటాయింపులో లోకల్ మరియు నాన్ లోకల్ నిష్పత్తి అనేది ఎలా ఉండాలంటే 80:20 నిష్పత్తి ఆధారంగా ఈ నిబంధనలు పాటించడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఈ ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా నూతన జిల్లాలకు ఉపాధ్యాయుల విభజన జరపడాన్ని ఇక్కడ బండి సంజయ్ తప్పుపట్టారు. స్థానికులకు జరిగినటువంటి అన్యాయమే తక్షణమే సరిదిద్దాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక నెక్స్ట్ వన్, 9 ఉమ్మడి జిల్లాల్లోని ఒకేసారి ఉద్యోగుల బదలాయింపు.
22 నుంచి కేటాయింపుల ఉత్తర్వులు. ఇప్పటికే 4 జిల్లాల్లో 24,000 ఐచ్ఛికాల స్వీకరణ. మిగిలిన 5 జిల్లాల్లోని 15 నుంచి ప్రక్రియ. అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశాలు. కొత్త జోనల్ విధానం అమల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఉద్యోగుల బదలాయింపు ఉత్తర్వులు ఈ నెల 22 నుంచి జారీ కానున్నాయి. ఇప్పటికే 4 జిల్లాల్లోని ఈ ప్రక్రియ నడుస్తుంది. వీటికి విడిగా కాకుండా మిగిలినటువంటి 5 జిల్లాలను కలిపి మొత్తంగా 9 ఉమ్మడి జిల్లాలను ఒకేసారి ఉద్యోగుల కేటాయింపుకు కొత్త ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం శనివారం రోజు అన్ని శాఖల కార్యదర్శులకు సమావేశం పంపినట్లు తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ఈ నెల ఆఖరికల్లా మొత్తం ఈ ఉద్యోగుల బదలాయింపులు మొత్తం కూడా కంప్లీట్ అయ్యేటట్టున్నాయి. అయితే ఈ 5 జిల్లాల్లోని ఈ నెల 14తోని స్థానిక సంస్థల కోడ్ ముగుస్తుంది. అక్కడ 15 నుంచి ఉద్యోగుల కేటాయింపులను చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్దేశించింది. 15 సీనియారిటీ జాబితాలు, 16 వచ్చేసి ఐచ్ఛికాలు, 17 నుంచి 21 వరకు కేటాయింపుల కమిటీలు సమావేశాలు జరుగుతుంటాయి. మొదటి 4 జిల్లాలు, ఆ తర్వాత 5 జిల్లాలు మొత్తాన్ని కలిపేసి 22 నుంచి ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. మొత్తంగా 9 జిల్లాలకు సంబంధించి ఒకే రకమైనటువంటి మార్గదర్శకాలతో కేటాయింపులు జరగనున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇవ్వండి ఈరోజు వచ్చినటువంటి తెలంగాణలోని ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ముందు చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ.